కాదు, ఆయన కూడా బహిరంగ క్షమాపణ చెప్తే ఆయన గౌరవం ఉండేది. రైట్ శ్రీనివాసరావు గారు మాట్లాడదాం. మనకి కన్నా మురళీకృష్ణ గారు ఉన్నారు. మురళీకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. సో అవునన్నా కాదన్నా ఇండస్ట్రీలో ఒక రాబోయే తరాలకు కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళకి కావచ్చు, ఒక ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. చాలా కష్టపడి వచ్చారు, చాలా అవార్డులు రివార్డులు గెలుచుకున్నారు. ఇంకా అంటే భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారాన్ని కూడా దక్కించుకున్నారు. అలాంటి చిరంజీవి గారి మీద సభలో బాలయ్య సీరియస్ అయిన వైనం. ఇప్పుడు వైసీపీ ఒకటే చెప్తోంది, చిరంజీవి పవన్ అంటే బాలకృష్ణ అసూయ అని సజ్జల వ్యాఖ్యలు చేశారు. ఎక్స్క్యూజ్ మీ. సో ఖచ్చితంగా వీటి గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే బయట జరుగుతున్న డిస్కషన్ ఇదంతా. సో దానిపై మీ కామెంట్ ఏంటంటే, ఏమంటారు మురళీకృష్ణ గారు? 100% బాలయ్య గారు అన్న మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీకి మౌటులేని మహారాజు ఆయన, ఎవరిగిన్ నటుడు, ప్లస్ ఆయనకున్న చరిష్మా ప్రపంచ స్థాయిలో ఏ నటుడికి లేదు. ఆయన అంత హోదా ఉన్న మెగాస్టార్ ఈ రోజున శ్రీ కొనిదెల శివశంకర్ వరప్రసాద్ గారిని ఏ విధంగా మాట్లాడుతూ సభ, ఇంకా ఎందుకంటే అసెంబ్లీ అంటే ప్రజల కోసం ఎన్నుకోబడింది. ప్రజలకు ఏ సమస్య వస్తే సమస్య మీద మాట్లాడాలి. ఈ విషయాన్ని తీసుకురావటమే తప్పు. తీసుకొచ్చిన తర్వాత బాలయ్య గారు ఈ విధంగా మాట్లాడటం నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజున జరిగిన సంఘటనలే మళ్ళీ రిపీట్ చేయటం అనేది అక్కడ కామినేని గారు అన్న మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదేవిధంగా ఈవేళ బాలయ్య గారు ఏ విధంగా మాట్లాడారో ఆ మాటనే తప్పకుండా సభ జరుగుతున్నప్పుడు ఈ వ్యాఖ్యని ఇది కట్ చేయండి, నేను దీనికి క్షమాపణ చెప్తున్నాను అక్కడితో చెప్పేస్తే చాలా సంతోషంగా ఉండు. ఈవేళ మెగాస్టార్ చిరంజీవి గారికి మనసుకు బాధపడితే యావత్తు అఖండ భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినీ మెగా అభిమానులందరూ కూడా చాలా ఈవేళ ఒక్కొక్కరు ఫేస్బుక్ లో చూస్తాం, వివిధ సోషల్ మీడియా చూసుంటారు, చాలా దారుణంగా మాట్లాడారు. అంటే ఇంత మాట జారి ఇంత మాటలు అనిపించుకునే అవసరం బాలకి లేదు. కానీ అతను ఆవేశం మరి ఎందుకు మాట్లాడాడో తెలియదు. కానీ సభ అనేది చాలా గౌరవంగా ఉండాలి. సభ నిర్వహించే వ్యక్తులు కూడా దీన్ని ఖండిస్తున్నామని చెప్పేసి తప్పకుండా దీన్ని అక్కడికక్కడ కట్ చేస్తే సరిపోను. ఈ విషయాన్ని కావాలని చెప్పి వేరే విధంగా వెళ్ళటం అనేది చాలా దారుణంగా. అయితే మేము సినిమా వర్గాల్లో కూడా చాలా మంది అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కలిసి తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికే కుదుటి పడుతుంది, ఒక స్థాయిలో వెళ్తుంది. అలాంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అభిమానుల మనసులోంచి ఒక రకమైన గురపాలు దింపడం, నిజంగా ఆ మాట వాడు వీడనే సంబోధించడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఒక మెగా అభిమానిగా చిరంజీవి గారు అంటే ఎవరికైనా సరే ఒక దేవుడు. ఎవరిని కూడా ఇంత మాట కూడా ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సరే సౌమ్యంగా మాట్లాడే మహోన్నతమైన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన పట్ల ఆ మాటలు మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ మాట అది కూడా అసెంబ్లీ సాక్షిగా అనటం అనేది చాలా దారుణం. దాన్ని వెంటనే తొలగించవలసిన అవసరం కూడా సభాపతికే ఉంది. రైట్ మురళీకృష్ణ గారు. శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు,